ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందు ఆనందమున ఉన్నది. రోమిలికి రాసిన పత్రిక 14:17. ఇహలోక ఆనందము ఒకరు కలిగిన ఆస్తి వలన కలుగుచున్నది. తాము కోరినదెల్లా తమకు లభించినచో సంతోషించగలమని మనుషులు తలంచుదురు. అయితే త్వరలోనో ఆలస్యముగానో నీ జీవితమందు ఆశలు నిరాశలగును. నిరీక్షించినవి దొరకకపోవచ్చును. ఏవేవి నీకు సంతోషం నివ్వగలవని నీవు తలంచితివో వాటన్నిటి యొక్క ఖాళీతనము అంతమున రుజువు చేయబడును. పాపుల కొరకై మరణించిన జీవము గల ప్రేమగల మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీకు సంతోషము నివ్వగలడు. అయితే ఆయనిచ్చు సంతోషము ఇహలోక సంబంధమైనది కాదు, కానీ తన స్వంత పరలోక సంతోషమే. మనలో నివసించుటకై వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని వరమగు నీతిని మనలో ధారాళముగా పనిచేయనిచ్చును. ఆ నీతియే మన సంతోషము సమాధానములకు మూలమగుచున్నది. దేవుని ఎదుటను మానవుల ఎదుటను నీతిమంతులముగా కావాలనని ఎన్నో ప్రయాసలు పడతారు. అయితే మానవులు దేనిని నీతి అని అనుకుచున్నారు, దానిని దేవుడు మురికి గుడ్డలు అనుచున్నాడు. యెషయా గ్రంథం 64:6. అది యూదుల నీతి అయినా, హిందువుల నీతి అయినా, బౌద్ధుల నీతి అయినా, లేక నామకార్థ క్రైస్తవుల నీతి అయినా, దేవుడు దానిని మురికి గుడ్డలని అనుచున్నాడు. తన నీతిని ఉచితమైన ప్రేమ ఈవిగా నీ కొసుకుటకు ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ఆ ప్రేమకు సమాధానమును కలిపి దానిని నిత్యత్వంలో హెచ్చించుచున్నాడు. అదే కృప, ఆ ప్రేమ సమాధానములకు పరిశుద్ధాత్మ ద్వారా సంతోషమును కల్పుచున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను నీలోనికి రానిచ్చి పని చేయనిచ్చినచో దేవుని స్వంత నీతితో నీవు నీతిమంతుడు వగుతువు. తత్ఫలితముగా దేవుని సంతోషంతో నీవు గంతులు వేయగలవు. దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడు అను నిశ్చేత నీ హృదయంలో నున్న ఆత్మ కలిగించుట ద్వారా నీవు దినదినమునకు ఆయన యందు అధిక ఐశ్వర్యవంతునిగాను, పవిత్రునిగాను, బలవంతునిగాను కాగలుగుట నీవు చూచెదవు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.